భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఒక్క విషయంలో అందరూ జాగరూకులై ఉండండి. బయట నుంచి నగరవాసులకు కనీసం ఒక్క ధాన్యపు గింజ కూడా లోనికి రాకూడదు. తమ శ్రీచరణములకు మోహమాయ ప్రణామములు. తమ ఆజ్ఞ ఏమిటి సర్వేశ్వర? మోహమాయ, ప్రస్తుతం మధురలోని మా సకల భక్తులు మాతో తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. వారందరినీ నీ కొంగులో మూటగట్టుకొని ద్వారకా నగరానికి తరలించి ఎంతో కాలంగా వారందరూ అక్కడే నివసిస్తున్న భ్రాంతినివ్వాలి. ద్వారకా నగరిలో నివసించే సకల జీవరాశి యొక్క మనోభీష్టాలేమిటో నీవు తెలుసుకొని వాటన్నిటినీ నెరవేర్చు. తమ ఆజ్ఞ సర్వేశ్వర. మోహమాయ తన మహిమల సంకేత మాత్రం చేత ఆ భక్తులను క్షణకాలంలో మధుర నుంచి ద్వారకకు చేర్చింది. వారి మనసులను కూడా మోహమాయ భ్రమింపజేసింది. ఎప్పటి నుంచో వారు ఆ నగరంలో ఉంటున్నట్టు భావించారు. వారికి ఈ విషయాన్ని గురించి కించిత్తు అనుమానం కూడా కలుగలేదు. వారు ఎంతో ఆనందంగా అక్కడ మనుగడ సాగిస్తున్నారు. వారి జీవితపు దైనందిన వ్యవహారాలు ఎప్పుడూ సాగుతున్నట్టుగానే సాగుతున్నాయి. అందరూ వెళ్ళారు. కానీ శ్రీకృష్ణ బలరాములు మాత్రం వారితో వెళ్ళలేదు. ఎందుకంటే వారు జరాసంధునితో కొన్ని లీలలు చేయవలసి ఉంది. జరాసంధుని సేనావాహిని మధురను 4 వైపుల నుంచి చుట్టుముట్టింది. జరాసంధుని ఒక ఆట పట్టించాలని శ్రీకృష్ణ బలరాములు ఇరువురు వెలుపలకు వచ్చి ఆకాశ మార్గాన పారిపోవడం ప్రారంభించారు. జరాసంధుడు వారిరువురు పారిపోతుండగా చూసి వారిని పట్టుకోవడానికి తన సేనతో వారిని వెంబడించాడు. అరుగో బలరామకృష్ణులు, వెళ్ళండి, వెంబడించండి. వెళ్ళి పట్టుకోండి. అట్టగించండి. దారిలో గోమంతక పర్వతం వచ్చింది. శ్రీకృష్ణ బలరాములు పారిపోతూ ఆ పర్వతంలో దాక్కున్నారు. జరాసంధుడు మొత్తం పర్వతాన్ని చుట్టుముట్టి దానికి 4 వైపులా నిప్పంటించాడు. ఈ పర్వతంలోనే వారు దాగున్నారు. వెళ్ళండి, పర్వతాలకు నిప్పంటించండి. వెళ్ళండి.
చూసి సోదరులిద్దరూ పర్వత శిఖరం మీద నుంచి దూకి సముద్రం వైపుకు కదిలారు. ఇటు జరాసంధుడు మరియు శల్యుడు ఆదిగా గల మిత్ర బృందం సోదరులిద్దరూ అగ్నికి ఆహుతయ్యారని తలచి సంతోషించారు. కృష్ణయ్య, ఏమిటగ్రజ? విశ్వకర్మ నగరాన్ని బహు సుందరంగా మలిచాడు. అవునగ్రజ, అతి సుందరంగా ఉంది. వెళ్ళి తిలకిద్దాం. పద చూద్దాం. పదండి అగ్రజ, ముందుగా ఇంద్రసభను తిలకిద్దాం. పద చూద్దాం. ఇంత సుందర ప్రదేశాన్ని ఎలా కనుగొన్నావు? తమరు మరచారా అగ్రజ? వాస్తవానికి ఈ ద్వీపం తమ యొక్క మామగారి ఆస్తి. మామగారి ఆస్తి? మాకు బోధపడడం లేదు. తమకు రాజకుమారి రేవతితో వివాహం నిశ్చయమైందిగా. ఇది వారి సోదరుడు మహారాజు రేవతుల వారి రాజధాని ఒకప్పుడు. కనుక ఇది తమ మామగారి ఆస్తి కిందే లెక్క. సరే పదండి, వెళ్ళి మందిరాన్ని తిలకిద్దాం. అలాగే పద. శకుని పన్నిన పన్నాగం సఫలమయ్యిందనిపిస్తోంది. వినాశనాన్ని సృష్టించే ఆ కాళ రాత్రి ముందుకొస్తోంది, ముంచుకొస్తోంది. ఆ రాత్రి అక్కడ భీకరాగ్ని ప్రజ్వలితుంది, భీకరాగ్ని. అందులో పాండవ వంశం నిర్వంశమైపోతుంది, హల్లుడు నిర్వంశమైపోతుంది. వారణావతంలోని లాక్షాగృహంలో పాండవులపై మృత్యుఛాయలు అనుక్షణం దగ్గరవుతూనే ఉన్నాయి. పాండవులు రానున్న ఘోర విపత్తు గురించి తెలియక ప్రశాంతంగా నిద్రపోతూ ఉన్నారు. వెళ్ళు సైరంధ్రి, ఇక నీవు కూడా విశ్రాంతి తీసుకో. అలాగే మహారాణి.
ఏమిటి ఇంత ఆలస్యమైంది? ఆ ముసలిది నిద్రపోతేగా. ఆమె కాళ్ళు నొక్కి నొక్కి నా చేతులు పడిపోయాయనుకోండి. మా భీమసేనుడు సుష్టుగా భోంచేసి పడుకున్నాడు. సరే, మాటలకి ఇది సమయం కాదు. కార్యక్రమం అంతా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను వెళుతున్నాను. బయటికి వెళ్ళి మిగతా వాళ్ళతో కలిసి నేను సిద్ధంగా ఉంటాను. చిత్తం. నేను వెళ్ళిన తర్వాత లోపల ద్వారాలన్నీ మూసేయండి. మీ గదుల బయట కాపలా కాస్తూ ఉండండి. ఎందుకంటే ఏ రాకుమారుడికైనా ఏ సమయంలో అయినా ఏ సేవైనా అందించాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో మీరు వెంటనే అందుబాటులో ఉండాలి. దానివల్ల వాళ్ళకి ఎలాంటి అనుమానం రాదు. ఇంకొక మాట, అర్ధరాత్రి తరువాత మీరు కోయిల కూత లాంటి ధ్వనిని 3 సార్లు వింటారు. వెంటనే అర్థం చేసుకోండి, అగ్ని రగులుకోబోతోందని. ఆ సమయంలో మీరు బయటకొచ్చి ఎంత దూరం పారిపోగలరో పారిపోండి. ఎందుకంటే లక్క ఇల్లు ఆహుతవుతున్నప్పుడు దాని నుండి వెలువడే అగ్నిజ్వాలలు చాలా భయంకరంగా ఉంటాయి. చాలా భయంకరంగా ఉంటాయి. సరే, ఇక నేను బయలుదేరుతాను. లోపల ద్వారాలన్నీ మూసేయండి. అలాగే, పదండి. పదండి, మనం వెళ్ళి వాళ్ళు నిద్రపోతున్నారో లేదో ఒకసారి పరిశీలించి వద్దాం. మీరెళ్ళండి, నే వెళ్ళను. ముసలిది గనక లేచిందంటే మళ్ళీ కాళ్ళు పట్టమని నా ప్రాణాలు తీస్తుంది. ఈలోగా నేను భోజనం చేసేస్తాను. సంతోషం. మొత్తం నువ్వే తినకుండా మాకు కూడా కాస్త అట్టే పెట్టు. నువ్వు నన్నేమన్నా భీముడు చెల్లెలు అనుకుంటున్నావా? వీరసేన, శత్రువులు వచ్చారు.